శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర నిజ ఆశ్వేజ బహుళ నవమి సోమవారం. ఈరోజు మక నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్టయితే నవమి అంటే 9, కుజుడు అధిపతి, సోమవారం చంద్రుడి అధిపతి, మక నక్షత్రం కేతు మహాదశలో అవుతుంది కాబట్టి కేతు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్టయితే కుజుడు, చంద్రుడు, కేతువు కలయిక. ఇక్కడ కుజకేతువుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా కేతు బలం ప్రబలం అవుతుంది. అందువల్ల ఈరోజు చంద్రుడికి సంబంధించిన రంగాలనగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కేతువుకు సంబంధించిన రంగాలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రరీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు నవంబర్ 9 సోమవారం. 9 అంటే కుజుడి అధిపతి, సోమవారం చంద్రుడి అధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా కూడా చంద్రుడికి సంబంధించిన రంగాల్లో ఉన్న శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రరీత్యా కుజుడికి సంబంధించిన రంగాలనగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తం మనం పరిశీలించినట్లయితే ఈరోజు సోమవారం దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 12:53 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:24 3:09 వరకు ఇవ్వడం జరిగింది. అలాగే వర్జ్యం సాయంత్రం 4:16 5:50 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి మక నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి మక అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా చంద్రబలం ప్రబలంగా అవడం చేత ఈరోజు సోమవారం అవడం చేత ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీయ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సోమవారం అందువలన లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీయ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సోమవారం చంద్రబలం, కుజబలం ప్రబలంగా ఉంది. అందువల్ల ఈరోజు చంద్రుడి సుక్షేత్రం అయినటువంటి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడి సుక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా కార్యజయం కలుగుతుంది. అధికారుల యొక్క దర్శనం కలుగుతుంది. అలాగే రాజకీయ నాయకుల నుంచి వీళ్ళకి లాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ఆదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా నూతన వ్యక్తుల పరిచయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సభాగోష్ఠిలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీన, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ఆదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా కార్యజయం కలుగుతుంది. పాత స్నేహితుల్ని కలిసి ఆనందంగా గడిపేట అవకాశం ఉంటుంది. అలాగే కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి, సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.